రెండవది, మా దేశంలో పుట్టిన దేవుణ్ణి పూజించవద్దు. సమస్త లోక పాపములు పరిహరించుటకై నిర్దోష రక్తం బలిగా నిచ్చుటకు యేసుక్రీస్తు లోకానికి మానవ రూపిగా రావాల్సి వచ్చింది. ఈ లోకంలో మానవ రూపిగా రావడానికి ఒక ప్రదేశం కావాలి. ముందుగా లేఖనాలలో పేర్కొన్నట్టుగా బెత్లెహేము ఎఫ్రాత యూదవారి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమగుచుండెను అని మీకా 5:2లో వ్రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేములో జన్మించారు. అలా అని ఆ దేశ ప్రజలకు మాత్రమే దేవుడు అనడం ఎంతవరకు సమంజసం? ఉదాహరణకి హిందూ మతస్థులు ఆరాధించే రాముడు భారతదేశంలోని అయోధ్యలో పుట్టాడు. అలాంటప్పుడు రాముడు కేవలం భారతదేశానికి మాత్రమే దేవుడు, విదేశీయులు ఎవరు ఆరాధించవద్దని అనవచ్చా? మహమ్మద్ ప్రవక్త సౌదీలోని మక్కాలో జన్మించాడు కాబట్టి అల్లా సౌదీకి మాత్రమే దేవుడు అనవచ్చా? ఎంత అర్ధరహితం! అందువలన దేవుణ్ణి దేశానికి ముడిపెట్టడం మూర్ఖత్వమే అవుతుంది. దేవుడు సృష్టికర్త, ప్రపంచమంతా ఆరాధించవచ్చు.